కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ వన్ ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నేను మీ డాక్టర్ సుష్మా లావు, లీలావతి హాస్పిటల్స్, చిలకలూరుపేట. ముందరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. డాక్టర్ గారు, మీ జీవితంలో డాక్టర్ అవ్వాలని ప్రేరేపణ ఇచ్చింది ఎవరు మేడం? ఫస్ట్ ప్రేరేపణ అంటూ ఏం లేదండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా సేవాభావంతో ఉండటము, వైద్య సేవ చేయడం అంటే చాలా ఇష్టమండి. ఆ ఇష్టం మీద ఆ మక్కువతోటి నేను డాక్టర్‌గా చదవాలని పెట్టుకొని ఎంబీబీఎస్ చేశానండి. మేడం గారు, మీరు చదువు ప్రయాణంలో మీరు ఎదుర్కొన్న పెద్ద సవాలేమిటి? వాటిని ఎలా అధిగమించారు? ఆహ్, ఎంబీబీఎస్ చేసిన తర్వాత మా నాన్నగారికి అనారోగ్యం కారణం వల్ల ఆయన కోరిక మేరకు పెళ్లి చేసుకోవాల్సొచ్చిందండి. ఆ తర్వాత ఆయన మరణించటము, ఆహ్, పెళ్ళైన తర్వాత వైద్య సేవ చేయలేకపోవడం, పాప పుట్టాక చదవాలి, ఆయన కలని సాకారం చేయాలి మనం, వైద్య సేవ చేయాలి అనే ఉద్దేశంతో మళ్ళా చదువు కంటిన్యూ చేసుకొని పీజీ పరీక్షలు రాయటం, దానిలో ఉత్తీర్ణత పొందడం, అట్లా కంటిన్యూ చేశానండి. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత నా సేవని జనాల్లోకెళ్ళాలి మనం, నా సేవ జనాలకి అందుబాటులో ఉండాలని లీలావతి హాస్పిటల్‌ని అనే సంస్థని మనం స్థాపించుకొని ముందుకెళ్ళటం జరుగుతుందండి. మేడం గారు, మీ కుటుంబం మీ కెరియర్‌లో ఎంతవరకు మద్దతిచ్చింది మేడం? వాళ్ళ సాయం ఎప్పుడూ ఉంటానే ఉందండి. మనకి అందుబాటులో కావాల్సినప్పుడల్లా వాళ్ళు సాయం చేస్తానే ఉన్నారండి. డాక్టర్ గారు, మీ జీవితంలో మీకు ఎంతగానో గుర్తుండిపోయే ఒక సంఘటన ఏంటి మేడం? ఎంతగానో గుర్తుండిపోయే ఒక్క సంఘటనలేం లేవండి పర్టిక్యులర్‌గా. చాలానే ఉన్నాయి. ఇప్పుడు జనాల్లో మనం ఏదన్నా కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీస్ కానీ, లేకపోతే కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ డీల్ చేసినప్పుడు వాళ్ళని మనం వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకొని, బయట సమాజంలో గుర్తుపెట్టుకొని విష్ చేయటం, ఈవిడ లీలావతి హాస్పిటల్ డాక్టర్ గారు అనటం, ఇట్లా చాలా మనసుకి ఆనందాన్నిస్తదండి. మేడం గారు, మీరు చేసే సేవ ఒక పేషెంట్ కథ మీకు ఎక్కువగా సంతృప్తినిచ్చినటి ఒకటి చెప్పండి మేడం? ప్రతి పేషెంట్ గూడా యూనిక్కేనండి. ప్రతీది గూడా మనం గర్భిణీలు లేకపోతే వచ్చిన ఓపీ వాళ్ళు గానీ, ప్రతి ఒక్కటి యూనిక్‌గా ఉంటది. ఒక్కటి అని చెప్పలేము. కాపోతే కొన్ని కేసెస్‌లో ఈ మధ్య డీల్ చేసిన కేసెస్‌లో ఒకటి, ఆవిడ పాపం 4 అబార్షన్స్ అయ్యి, పిల్లలు లేక, ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేక మన దగ్గర మందులు వాడి, అయ్యో! ఇన్ని అబార్షన్స్ అవుతున్నాయి ఏంటి అంటే, మనం థైరాయిడ్ ఉందని, షుగర్ ఉందని గుర్తించి, ఆవిడకి పసరుతిత్తులో రాళ్ళుండటం, ఆ నొప్పితోనే ఆవిడ పాపం గర్భిణీ టైంలో ఆవిడ కేర్ తీసుకునేలా చేసి, జాగ్రత్తగా చూసి, ఒక మగబిడ్డని డెలివరీ అయ్యాక మగబిడ్డని డెలివరీ చేసి ఇవ్వడం వల్ల తను చాలా సంతోషంగా ఉందండి. ఆవిడ నన్ను ఇప్పటికి గూడా ఈ సంవత్సరం బట్టి గూడా చాలా ఇష్టంగా గుర్తుపెట్టుకొని ప్రతిరోజు మెసేజ్ పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంటదండి. ఇట్లాంటి చిన్న చిన్న ఆనందాలు మనకి ఎన్నో అవసరం అండి జీవితంలో. పర్లేదు అడగండి. మేడం గారు, గ్రామ ప్రాంతాల్లో మహిళలకు ఆరోగ్యం గురించి మీరిచ్చే ఒక చక్కటి అభిప్రాయం ఏంటి మేడం? వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండటానికి. గ్రామ ప్రాంతాల్లో వాళ్ళకి విద్య గాని, లేకపోతే అవగాహన, జ్ఞానం కొంచెం తక్కువగా ఉంటుందండి రూరల్ ఏరియాస్‌లో. వాళ్ళకి మనం విద్యను బోధించటం వల్ల గాని, లేకపోతే ఆరోగ్య సమస్యల గురించి వివరించటం, కొన్ని ఏదన్నా మెడికల్ క్యాంప్స్ పెట్టి మనం వాళ్ళకి వివరించటం వల్ల, వాళ్ళకి దానికి సంబంధించి చాలా ఉపయోగం ఉంటదండి. నేను గూడా రూరల్ ఏరియాస్‌లో మెడికల్ క్యాంప్స్ చేయాలని అనుకుంటా ఉన్నాను. దానివల్ల వాళ్ళు పరిశుభ్రంగా ఉండటము, ఫీవర్స్ అవి గాని, లేకపోతే సెల్ఫ్ హైజీన్, వాళ్ళకి వాళ్ళు శుభ్రత ఎలా ఉంచుకోవాలి, గర్భిణీ సమయంలో, గర్భస్థ సమయంలో ఎట్లా ఉండాలి, స్త్రీలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మూమెంట్స్ ఎట్లా చూసుకోవాలి, ఎప్పుడెప్పుడు స్కాన్‌లు చేయించుకోవాలని వాళ్ళకి కొన్ని కొన్ని మనం సజెషన్స్ ఇవ్వడం వల్ల
వాళ్ళు అవి తెలుసుకొని ముందస్తుకెళ్తారండి. వాళ్ళకి అంటే ఇప్పుడున్న కాలాన్ని బట్టి సమాజంలో కొంచెం మెటర్నల్ మోర్టాలిటీ రేట్ గాని, లేకపోతే బిడ్డ పెరుగుదలలో లోపాలు గాని, అవన్నీ వివరించడం వల్ల వాళ్ళు తెలుసుకొని ఈ మెడికల్ క్యాంపుల ద్వారా యూజ్ అవుతుందండి. కాబట్టి నేను గూడా లీలావతి హాస్పిటల్స్ తరపున మెడికల్ క్యాంప్స్ కొన్ని కండక్ట్ చేయాలని చూస్తున్నానండి. హ్మ్. కాబట్టి నేను కూడా ఈ రూరల్ ఏరియాస్‌లో మెడికల్ క్యాంప్స్ లీలావతి హాస్పిటల్స్ తరపున ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఆహ్, ఈ హాస్పిటల్‌లోనూ మరియు ముందు ముందు రూరల్ ఏరియాస్‌లో గూడా చేయాలనుకుంటున్నానండి.